ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా తొలి రోజు పైచేయి సాధించింది. అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను అదరగొట్టింది. ఇంగ్లాండ్ను 218 పరుగులకి కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు ఆ తర్వాత ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టపోయి 135 పరుగులు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ టెస్టు తొలి రోజు మైదానంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్ వైపు అడుగులు వేశారు. ఆ సమయంలో కుల్దీప్ యాదవ్ కెరీర్ లో 100వ టెస్ట్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ చేతికి బంతిని అందించాడు. 100వ టెస్ట్ గనుక గుర్తించుకోవాలన్న ఉద్దేశంతో అలా చేశాడు. అయితే అశ్విన్ అందుకు అంగీకరించలేదు. 5 వికెట్లు పడగొట్టిన కుల్దీపే అందుకు అర్హుడని జట్టును అతడే డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిపించాలని తేల్చి చెప్పాడు. సాధారణంగా 5 వికెట్లు తీసిన బౌలర్ బంతిని జ్ఞాపకంగా ఉంచుకొని జట్టును డ్రెస్సింగ్ వైపుకు నడిపిస్తాడు. దశాబ్దాల కాలంగా ఇదొక ఆనవాయితీగా వస్తుంది. అది తన వల్ల విచ్ఛిన్నం కాకూడదనే ఉద్దేశంతో అశ్విన్ అలా చేశాడు. ఈ సన్నివేశం అటు అభిమానుల్ని ఇటు జట్టు సహచరుల్ని భావోద్వేగానికి గురి చేసింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టగా అశ్విన్ 4 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ కి ఈ మ్యాచ్ 100వ మ్యాచ్. అందుకే అతనికి గౌరవార్థంగా కుల్దీప్ యాదవ్ బంతిని అందించాడు. కానీ 5 వికెట్లు తీసిన నువ్వే అర్హుడు అంటూ కుల్దీప్ యాదవ్ కు బంతినిచ్చి అశ్విన్ అందరి మనసు గెలుచుకున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అశ్విన్ చూసే నేర్చుకోవాలని ఫ్యాన్స్ అంటున్నారు.